శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వాగతించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం శుభపరిణామమని చెప్పారు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కూచికుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా 30% ఆఫ్ ఈ మేజ్ క్రాప్ ఏదైతే ఉందో ఎండిపోతాం. ఒకటి. రెండవది ఈ మిషన్ తగినంత వాటర్ డ్రింకింగ్ పర్పస్ ఏదైతే తగినంత వాటర్ అది కూడా ఇబ్బందులు తలెత్తే సూచన ఉంది. కాబట్టి కేఆర్ఎంపీ నిర్దేశించినటువంటి ఈ వాటర్ లెవెల్స్ వాటర్ పోవడానికి వీలు లేదు. ఈ 254 ఫీట్స్ వరకు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. ఏదో రైట్ ఆర్గ్యుమెంట్ రైట్ అంటే ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ అంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిటికి మించి నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా రైతుల ప్రయోజనం ముఖ్యంగా భావించి అవతల ఏ పార్టీ ఉన్నా ఎనీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎవరున్నా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మరి వారిని వద్దని ఎన్నోసార్లు జనరేట్ చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారు జనరేట్ చేయడం వల్ల నిన్న సాయంత్రం గౌరవ మంత్రి గారు మేమందరం కలిసి చిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. మీరు ఆపకపోతే మేము ఉద్యమం చేస్తాం అక్కడే ఆ శ్రీశైలం డ్యామ్ పైన వంట వారం నిబంధనలకు విరుద్ధంగా ఎవరో పోయినా తప్పేది. కాబట్టి మరోవైపు ఏంటంటే వాళ్ళు ఇప్పటికే గత సంవత్సరంలో 810 టీఎంసీలు తీసుకున్నారు. ఎవరు ఆంధ్రప్రదేశ్ ఏమనంటే ఫ్లడ్ వాటర్ అన్నారు. కాబట్టి మనం కూడా మనకే ఎక్కువ రావాలి. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా పరివాహక ప్రాంతం ఎక్కువ మనదే కాబట్టి మనకే ఎక్కువ పర్సెంట్ రావాలి. అది 69% రావాలి. కాబట్టి అకార్డింగ్ టు పరివాహక ప్రాంత ఏదైతే జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ ఉంటాయో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ప్రకారం ఇప్పటికే చేయడం జరిగింది. ఏది ఏమున్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పోయేది లేదు. మాకు అన్నిటికన్నా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ముఖ్యంగా భావిస్తూ పిలుపు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏపీ గవర్నమెంట్ మా పిలుపునందుకు వెంటనే పనిచేసినట్టు వారు కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇటువంటి తెలియకుండానే మళ్ళీ పవర్ జనరేషన్